హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్తా చేత ఆఫీషియల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తే హాయ్ మై నేమ్ ఇస్ ఇష్తా. సో తమ్నేల్ చూసారు కదా. మీకు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో అన్నోన్ పర్సన్స్ నుంచి మెసేజెస్ వచ్చాయా, లేదా అన్నోన్ పర్సన్స్ని మీ ఫొటోస్ని కాపీ చేసి వేరే అకౌంట్లో పెట్టారా లేదా? సో నేను నా లైఫ్లో ఫేస్ చేసిన ఒక హారిబుల్ ఇన్సిడెంట్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే 7 సింపుల్ బట్ పవర్ఫుల్ టిప్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను షేర్ చేసే టిప్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం హూ వాంటెడ్ టు స్టే సేఫ్ అండ్ కాన్ఫిడెంట్ ఆన్ సోషల్ మీడియా. చిన్న చిన్న థింగ్స్నే మన లైఫ్ని కొన్నిసార్లు స్పాయిల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో అండ్ ఇప్పుడున్న టైంలో చాలా ఇలాంటివి మనం చూస్తూ వస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కానీ చాలానే జరుగుతున్నాయి. అండ్ నా లైఫ్లో కూడా ఒక హారిబుల్ ఇన్సిడెంట్ అయితే నేను ఫేస్ చేశాను. అదేంటో ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 3 years బ్యాక్ ఒక ఫైన్ డే, నాకు అంతకు ముందు ఇన్స్టాగ్రామ్ కంటే ముందు ఫేస్బుక్ అకౌంట్ ఉండేది. దాంతోనే నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఫేస్బుక్ అకౌంట్ ఏమైందంటే, నేను ఇన్స్టాగ్రామ్ కంటే కూడా ఫేస్బుక్నే ఎక్కువగా యూస్ చేసేదాన్ని. పిక్స్ కానీ రీల్స్ తక్కువగా చేసేదాన్ని, బట్ పిక్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. స్టోరీస్ పెట్టడంలో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అలానే ఎక్కువగా ఫేస్బుక్ యూస్ చేసేదాన్ని. సో ఏమైందంటే, చాలా డేస్ నుంచి నాకు ఒక ఫేస్బుక్లో ఒక అన్నోన్ పర్సన్ నుంచి మెసేజెస్ కంటిన్యూగా వస్తున్నాయి, కామెంట్స్. బట్ నేనేం పట్టించుకోలేదు. మనలో చాలామంది గర్ల్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఎవరైనా మనకి మెసేజ్ చేస్తున్నా, మనకి కామెంట్స్ చేస్తున్నా, ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే, కంటెంట్ వాళ్ళకి నచ్చుతుంది, మనం వాళ్ళకి నచ్చుతున్నాము, బాగుంది, కామెంట్స్ బాగా పెడుతున్నారు అని చెప్పి మనం ఇగ్నోర్ చేసేస్తాము. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. నేనేం చేశాను అంటే, అంతగా పట్టించుకోలేదు. అది చాలా రోజుల నుంచి అలానే వదిలేసాను నేను. ఆ తర్వాత హీ స్టార్టెడ్ మెసేజింగ్. ఏం చేశాడంటే, ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోస్కి కింద కామెంట్ చేశాడనమాట. నేను మీకు పర్సనల్గా మెసేజ్ చేశాను, రిప్లై ఇవ్వండి అని చెప్పి. సరే ఓకే అని చెప్పి, చాలా డేస్ నుంచి మెసేజ్ వస్తుంది కదా, ఏంటో చూద్దామని చెప్పి నేను కూడా మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి తను హాయ్ అని పెడితే, సో నేను కూడా చెప్పండి అని చెప్పి, సో ఓకే తను హాయ్ హౌ ఆర్ యూ అని పెడితే, ఫైన్, హూ ఆర్ యూ, ఎవరు, వాట్ యూ వాంట్ అని చెప్పి నేను కూడా మెసేజ్ చేశాను. సో ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆ అకౌంట్ మీరు చూస్తే చాలా అంటే చాలా జెన్యూన్ అకౌంట్లా ఉంటుంది. అస్సలు ఎవ్వరు నమ్మరు, అలా ఉంది అకౌంట్. తన పిక్స్ అన్నీ ఉన్నాయి దాంట్లోని. ఆ తర్వాత అకౌంట్ నేమ్ వచ్చేసి వాంటెడ్ కింగ్ అని ఉంటుంది. సో నేను కూడా జెన్యూన్ అకౌంట్ అనుకొని, సరే అతను ఏదో మెసేజ్ చేస్తున్నాడు కదా దేనికో అనుకొని నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత మెసేజ్ స్టార్ట్ చేసిన తర్వాత, చెప్పండి ఏంటి అని అడిగితే, తను డిఫరెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ అని ఒక మెసేజ్ పెట్టాడు. నేనేమనుకున్నా అంటే, ఏంటి అని చెప్పేసి నేను కూడా అడిగాను, వాట్స్ దట్ అని నేను అడిగాను. సో ఆయన ఏం చేశాడంటే, హీ స్టార్టెడ్ సెండింగ్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూడ్ వీడియోస్ అండ్ న్యూడ్ పిక్చర్స్. ఎస్, ఇది నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. నిజంగా ఆ సిచ్యువేషన్లో నేను అసలు ఫుల్ బ్లాంక్ అయిపోయాను. అండ్ అప్పుడు టైం వచ్చేసి 1:30 AM ఎంత అవుతుంది నైట్. చాలా భయపడ్డాను. మీరు అనుకోవచ్చు, ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు, అప్పుడు మీరు ఎందుకు మెసేజ్ చేశారా అని చెప్పి. యాక్చువల్గా అప్పుడు నేను రిలేషన్షిప్లో ఉండే. సో మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్న ఫోన్, నేను అప్పుడే ఫోన్ అయిపోయింది. సో ఎందుకోలే అని చెప్పి నేను అప్పుడు ఆ టైంలో మెసేజ్ చేశాను. చాలా అంటే చాలా భయం వేసింది నాకు. ఎవరికి చెప్పాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆ సిచ్యువేషన్లో, నేనున్న సిచ్యువేషన్ అసలు ఇప్పటికీ మా పేరెంట్స్ కూడా తెలియదు ఈ సిచ్యువేషన్ జరిగిందని. ఫుల్ బ్లాంక్ అయిపోయాను నేను అప్పుడు మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను. అండ్ ఆ తర్వాత ఏమైందంటే, మా హస్బెండ్ చెక్ చేశారు, మొత్తం చెక్ చేస్తే వెంటనే తన అకౌంట్ అనేది ప్రైవేట్ చేసేసాడు. సో తన అకౌంట్ చూడడానికి లేదు. నేను జస్ట్ వెళ్ళి చూసా, తన ప్రొఫైల్ చెక్ చేసుకున్నాను. తను అలా మాట్లాడతాడని నాకు తెలియదు కాబట్టి నేను తన ఫొటోస్ ఏమి, స్క్రీన్ షాట్ ఏమీ తీసుకోలేదు. సో ఏమైందంటే, నేను ఇంకా ఫుల్ బ్లాంక్ అయిపోయింది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మనకి వాట్సాప్లో ఒక అన్నోన్ పర్సన్ నుంచి మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, రాంగ్ కాల్స్ కానీ ఏమైనా వస్తే, మనం ఫోన్ నెంబర్ ట్రేస్ చేసో, లేకపోతే వాళ్ళకి మెసేజ్ చేయడమో, లేకపోతే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి వాళ్ళని తిడతాం. సో అలా మనం ప్రాబ్లమ్ని ఎంతో కొంత సాల్వ్ చేసుకోగలుగుతాం వాట్సాప్లో అయితే. అది ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఎవరిదో తెలీదు, ఆ పర్సన్ ఎవరో తెలీదు. మనం వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతాం, ఎలా అప్రోచ్ అవుతాము. సడన్లీ ఏదైనా ఇన్సిడెంట్ అయితే మనం అసలు ఎలా రియాక్ట్ అవుతాం, వాళ్ళతో మనం ఎట్లా కాంటాక్ట్ అవుతాం అనేది ఫుల్ క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది నాకు. నేనైతే ఫుల్ భయపడ్డాను. మా హస్బెండ్ అయితే చాలా గట్టిగా తిట్టేశారు నన్ను. అప్పుడు చాలా తిట్లు అనమాట, ఎందుకు మెసేజ్ చేసావు ఏంటి అని చెప్పేసి. ఇంకా ఆ టైంలో నేను చేసిన ఫస్ట్ థింగ్, నా అకౌంట్ని ప్రైవేట్ చేసేసాను.
చాలా భయపడ్డాను. ఇంకా ఆ తర్వాత మా అన్నయ్యకి పంపించాను. నైట్ 1:30 తర్వాత నేను మా అన్నయ్యకి కాల్ చేశాను. ఫుల్ ఏడ్చేసాను నేనైతే. అప్పుడు మా అన్నయ్యకి కాల్ చేస్తే మా అన్నయ్య అకౌంట్ అన్నీ తీసుకొని మా అన్నయ్య ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అలా మా అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశాడు. ఆ పర్సన్ ఎవరో తెలియకపోయినా ఆ టైంలో మనకంటూ కొంతమంది ఉంటారు పర్సన్స్. మనకంటూ సపోర్టివ్ పర్సన్స్ ఉండాలని అలాంటి సిచ్యువేషన్స్‌లో అనిపిస్తది. నేను అప్పుడు మా అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను. ఆ నైటే చెప్పాను. ఇలా ఒక పర్సన్ నాతో మిస్‌బిహేవ్ చేస్తున్నారు. చాలా వర్స్ట్‌గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి నేను చెప్పడంతో మా అన్నయ్య అకౌంట్ అడిగారు. సో నేను అకౌంట్ ఇచ్చాను. తర్వాత మా అన్నయ్య తెలుసుకోవడం అవన్నీ తర్వాత విషయం థ్యాంక్ గాడ్. ఎందుకంటే అవి నా పిక్చర్స్ కాదు, వేరే వాళ్ళది కాబట్టి నేను అక్కడితో ఆ టాపిక్‌ని క్లోజ్ చేయగలిగాను. ఒకవేళ నా పిక్చర్స్ అయ్యుంటే అసలు నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ పిక్చర్స్ కనుక నావయ్యుంటే పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ మై ఫ్యూచర్, మై పేరెంట్స్? అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే నాకు ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఎంత భయపడ్డానంటే నేను, సచ్ ఎ హారిబుల్ ఇన్సిడెంట్ నా లైఫ్‌లో. దానికోసమని ఆ సిచ్యువేషన్ నుంచి నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను. చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్‌గా ఉండగలిగాను. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడంకైనా అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతున్నానన్న ఆ సిచ్యువేషన్ వల్లే అని చెప్పగలను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ గూడా. అండ్ వాళ్ళు మార్ఫింగ్ చేసి ఫొటోస్ అవి మనీ డిమాండ్ చేయడం కానీ చాలా సిచ్యువేషన్ జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి అవ్వకుండా నా సిచ్యువేషన్ నుంచి నేను నేర్చుకున్న 7 సింపుల్ అండ్ పవర్ఫుల్ టిప్స్ని ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ 7 టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. యూజ్ అవుతాయి కాదు, డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్. సో టిప్ 1, బయోలో అన్సేఫ్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయకండి. పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయడం లైక్ మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మనం ఉండే ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నోన్ పర్సన్స్కి మనం ఇచ్చే చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్లూ అనమాట. అన్నోన్ పర్సన్స్కి మన డీటెయిల్స్ తెలియడమే కాకుండా మన కోసం కూడా చాలా విషయాలు అర్థమవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం ద్వారా కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు. అండ్ మన బయోలో అన్నెసెసరీ థింగ్స్ అన్నిటినీ అవాయిడ్ చేస్తే ఇట్ వాజ్ వెరీ సేఫ్. టిప్ 2, డోంట్ యాక్సెప్ట్ అన్నోన్ రిక్వెస్ట్. అలా అనుకుంటే చాలామంది పబ్లిక్ అకౌంట్స్ ఉంటాయి కదా అని అడగొచ్చు. ఎస్, పబ్లిక్ కావచ్చు లేకుంటే ప్రైవేట్ అకౌంట్స్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ వచ్చింది చాలా మంత్స్ బ్యాక్. అదేంటంటే ఫ్లాగ్డ్ రివ్యూడ్ అని ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్కి కొన్ని అన్నోన్ కానీ అవి రాంగ్ అని రిపోర్ట్ చేసిన అకౌంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసి మన ప్రొఫైల్లో పెడుతుంది. అంటే మన దాంట్లో ఎవరైనా ఉంటే సో ఆ ఫ్లాగ్డ్ దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేసేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్కి తెలియదు కదా ఎలాంటి పర్సన్స్ ఎవరు ఎలా ఉంటారని. సపోజ్ ఒక పర్సన్ జెన్యున్గానే వాళ్ళ ప్రొఫైల్ ఉంది, ఓకే, అండ్ వాళ్ళ దాంట్లో రీల్స్ అండ్ ఫొటోస్ ఉన్నాయి, జెన్యున్ పర్సన్సే వాళ్ళు. అయితే ఆ పర్సన్ ఫ్లాగ్డ్ రివ్యూకి వెళ్తారా? వెళ్ళరు కదా. మనం రిపోర్ట్ చేసే వరకు వారు వెళ్ళరు. అప్పుడు ఎలా తెలుస్తుందంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఎవరిదైనా అన్నౌన్ రిక్వెస్ట్ కానీ ఫాలోయింగ్స్ కానీ నార్మల్గా పబ్లిక్లో ఉన్న అకౌంట్ అయినా మనకి ఎవరైనా ఫాలో చేశారంటే డెఫినెట్గా వాళ్ళ అకౌంట్ చెక్ చేయండి. ఇన్ కేస్ మీ దాంట్లో మ్యూచువల్గా ఎవ్వరూ లేకపోతే వాళ్ళకి మీకు అండ్ వాళ్ళ ప్రొఫైల్ మీకు జెన్యున్గా అనిపించకపోతే డెఫినెట్గా బ్లాక్ చేయండి అండ్ గిల్టీగా అస్సలు ఫీల్ అవ్వకండి. టిప్ నెంబర్ 3, క్లోజ్ ఫ్రెండ్స్ మిస్యూజ్. ఇది నా లైఫ్లో నేను ఫేసిన ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది మీరు కూడా వినండి. చాలామంది గర్ల్స్ మెయిన్ మిస్టేక్ చేసేది ఈ స్టెప్లోనే. మనం అందరినీ మన ఫ్రెండ్సే, అందరినీ మన వాళ్ళని నమ్మేస్తాము. సో వినండి, మనము క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లో పెట్టుకుంటాం కదా, లేదా మన పర్సనల్స్ కానీ అండ్ మనకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఫ్రెండ్స్కి కానీ మనం షేర్ చేస్తూ ఉంటాము. అలా షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నా లైఫ్లో నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా ఇప్పటికీ కూడా. అది ఏదైనా సరే డెఫినెట్లీ ఒక్కసారి ఆలోచించి మీరు షేర్ చేయండి. అండ్ అలానే చాలామంది కూడా వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, స్నాప్చాట్ అవ్వచ్చు, మీరు షేర్ చేసే మీ ప్రొఫైల్స్ కావచ్చు, మీరు షేర్ చేసే మీ పర్సనల్ ఫొటోస్ కావచ్చు, లేకుంటే పర్సనల్ డీటెయిల్స్ కానీ మనం క్లోజ్డ్ ఫ్రెండ్స్ లిస్ట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఆలోచించండి, మనం ఎవరికి పెడుతున్నామో వాళ్ళకి పెట్టడం సేఫా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే బయట వాళ్ళ కంటే కూడా మనం ఉండే సర్కిల్లో మన ఫ్రెండ్సే మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.
అలాంటి సర్కిల్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మెయిన్గా చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మన పర్సనల్ ఫొటోస్ని మనకి తెలియకుండా వాళ్ళే మిస్యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది మల్టిపుల్గా ఫేస్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఇలాంటి వాటిలో పెట్టే ముందు వన్స్ ఆలోచించుకొని మీకు కరెక్ట్ అనిపిస్తేనే, మీకు జెన్యూన్ అనిపిస్తేనే అవి పెట్టుకోండి. టిప్ 4, వాట్సాప్ డీపీ అండ్ గ్రూప్స్. ఇప్పుడైతే వాట్సాప్ డీపీ స్క్రీన్ షాట్ అవ్వట్లేదు, బట్ ఇది వరకు స్క్రీన్ షాట్ ఉండేది. అంతకు ముందంతా స్క్రీన్ షాట్ అవైలబుల్ ఉండేది వాట్సాప్లో, బట్ ఇప్పుడు స్క్రీన్ షాట్ అవ్వట్లేదు. కానీ స్క్రీన్ షాట్ అవ్వకపోయినా వేరే ఫోన్లో నుంచి మన ఫోన్లో ఉన్న డీపీని ఫోటో తీసుకోవడం ఇట్స్ అ వెరీ ఈజీ థింగ్. కాబట్టి వాట్సాప్ డీపీని మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూసేటట్టుగా మై కాంటాక్ట్స్ ఓన్లీలో పెట్టుకోండి. అంతేకాకుండా మెయిన్ థింగ్, మనం చేసే ఒక సిల్లీ అండ్ కామన్ మిస్టేక్ ఏంటంటే గ్రూప్స్. చాలామందికి తెలియదు దీనివల్ల కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని. అదే గ్రూప్స్, అన్నౌన్ గ్రూప్స్. ఎవరైనా గ్రూప్స్లో యాడ్ చేసినప్పుడు మనం ఈజీగా ఏమనుకుంటామంటే మనం ఏం వెళ్ళాం కదా, మనం ఏం చాట్ చేయం కదా, ఒకేలా లైట్ తీసుకుంటాం. బట్ ఆ గ్రూప్స్లో ఉన్న పర్సన్స్ ఏం చేస్తారంటే మన ఫోన్ నెంబర్ తీసుకొని కనెక్ట్ చేసుకొని మనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలానే తెలియని గ్రూప్స్లో ఉండడం ద్వారా అన్నోన్ పర్సన్స్కి మన నెంబర్ని మనమే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. సో గ్రూప్స్లో యాడ్ అయ్యే ముందు, ఎవరైనా యాడ్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేనైతే ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేసి చాలాసార్లు బోర్ల పడ్డాను. ఎలా అంటే లైక్ చాలా జాబ్స్, మా మమ్మీ ఏం చేసేవారంటే ఏదైనా గ్రూప్స్లో కానీ వాటిల్లో నా నెంబర్ ఇచ్చేసేవారు. నేను కూడా ఓకే అని చెప్పేసి పెట్టేసేదాన్ని. వాటిల్లో వాళ్ళు నా నెంబర్ తీసుకొని హాయ్ అని అంటే నాకు తెలిసింది కదా అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే. ఎవరు మీరంటే అప్పుడు చెప్పేవారు పలానా గ్రూప్లో చూసి మీ నెంబర్ చూసి మెసేజ్ చేశాను అని అలా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు అవాయిడ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా గ్రూప్స్లో యాడ్ అయ్యే ముందు, మిమ్మల్ని ఎవరినైనా యాడ్ చేస్తున్నారు అనుకునే ముందు డెఫినెట్గా 1-2 సార్లు ఆలోచించుకోండి. లేదంటే మీరు గ్రూప్లో యాడ్ అవ్వకూడదు అనుకుంటే కనుక సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే గ్రూప్స్లో కూడా మీరు మీ పర్మిషన్ లేకుండా ఏ గ్రూప్స్లో కూడా మీరు యాడ్ అవ్వరు. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. టిప్ 5, రియల్ టైమ్ లొకేషన్. సో ఇది కూడా అనుకోవచ్చు, ఎస్ దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేంటంటే రియల్ టైమ్ లొకేషన్. ఇప్పుడు మనం ఏం చేసినా సరే, ఎక్కడున్నా సరే డెఫినెట్గా మనం లొకేషన్స్ షేర్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయడం స్టాప్ చేయండి. అలా చేయడం ద్వారా ఏంటంటే అన్నోన్ పర్సన్స్కి మనం ఇన్ఫో ఇస్తున్నట్టు అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ చాలామంది కూడా బయోలో ఏం చేస్తారంటే వాళ్ళ ఊరి పేరు కానీ లైక్ వైజాగ్ కానీ విజయవాడ కానీ అలా పెడుతూ ఉంటారు. మనం రియల్ టైం లొకేషన్ షేర్ చేయడం వల్ల ఏంటంటే మన ఇన్ఫోని మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అన్నోన్ పర్సన్స్కి. ఐఎమ్ఎట్ జీవీ మాల్ కానీ లేకపోతే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి మన లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఓకే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళది ఈ ఊరే, వాళ్ళ ఈ పర్సన్స్ అని మన ఇన్ఫోన్ అంతటిని వాళ్ళకి ఇచ్చినట్టు చాలా హింట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ప్లీజ్ రియల్ టైం లొకేషన్స్ని చాలా మటుకు అవాయిడ్ చేయండి. డెఫినెట్గా మీకు ఇవన్నీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ నేను పోస్ట్ చేద్దామని చెప్పట్లేదు. తర్వాత మీరు వెళ్ళొచ్చేసిన తర్వాత కానీ ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు రియల్ టైం ఎక్కడున్నారో అక్కడ మాత్రం పోస్ట్ చేయకండి. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లైక్స్ కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. దీన్ని కంపల్సరీ అవాయిడ్ చేయండి రియల్ టైం లొకేషన్ని. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ 6, 2-స్టెప్ వెరిఫికేషన్. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది, అందరికీ తెలియాలి. చాలామంది పిల్లలు ఇప్పుడున్న టైంలో 100%లో 50% అందరూ పిల్లలే ఉన్నారు. స్కూల్కి వెళ్ళే గర్ల్స్ వాళ్ళందరూ రీల్స్ చేస్తున్నారు. వీళ్ళెవ్వరికి కూడా ఇవేం తెలీదు. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు కదా, వాళ్ళెవ్వరికి ఇవి తెలీదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జస్ట్ టైంపాస్ కావచ్చు, లేకుంటే వాళ్ళ హ్యాపీనెస్కి, సెల్ఫ్ హ్యాపీనెస్కి వాళ్ళు రీల్స్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటాయి. బట్ వాటి వల్ల వచ్చే నష్టాలు కానీ వాటి వల్ల వాళ్ళు ఫేస్ చేయగలిగే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలియదు. కాబట్టి అలాంటి వాటికి యూజ్ అవుతాయి. ఫొటోస్ కానీ వాళ్ళ రీల్స్ కానీ మన ఫొటోస్ కానీ మిస్యూజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. 2-స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అది ఎందుకు మనం ఆన్ చేసుకోవాలని. 2-స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని నేను ఒక్కరిదానే యూజ్ చేస్తాను కదా, ఎవరైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు నేను 2-స్టెప్ వెరిఫికేషన్ ఇన్స్టాగ్రామ్కి వాట్సాప్ లింక్ చేసుకున్నాను. అంటే వాట్సాప్కి మెసేజ్ పంపించండి అని వెరిఫికేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ నాకు తెలియని వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయాలన్నా యూజ్ చేయాలన్నప్పుడు
నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అని వచ్చి కోడ్ నెవర్ కాల్ యూ టెక్స్ట్ ఆర్ డిఎం యూ అని వస్తుంది. అంటే అర్థం చేసుకోవాల్సిందే మన అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తున్నారని. సో ఇది 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ స్టెప్ వెరిఫికేషన్ మన ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ దేనికైనా సరే మనం వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఒకదానికి ఇంకోదానికి లింక్ అప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇన్స్టాగ్రామ్కి నేను వాట్సాప్ పెట్టుకున్నాను, వాట్సాప్కి టెక్స్ట్ మెసేజ్ పెట్టుకుంటాను. అలా మనం అది చూస్ చేసుకొని 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే మన ప్రొఫైల్స్ని మన సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎవ్వరు యూజ్ చేయడానికి ఉండదు. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అవ్వకుండా మనకు మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్టెప్. లింక్లోకి వెళ్ళి 2FA ఎనేబుల్ చేయండి. ఇట్స్ మస్ట్. టిప్ 7 రిపోర్టింగ్ ఈజ్ నాట్ రాంగ్. చాలామంది రిపోర్ట్ చేస్తే ఏమైనా అవుతుందేమో, బ్లాక్ చేయడానికి గిల్ట్గా ఫీల్ అవుతారు. ఇదేం పెద్ద నేరమేం కాదు. ఇంకా మీరు రిపోర్ట్ చేయడం వల్ల ఆ అకౌంట్ వెరిఫికేషన్కి వెళ్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి. మీరు రిపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల వేరే వాళ్ళని ఎవరినైనా సేవ్ చేస్తున్నట్టు కూడా అవ్వచ్చు మీరు. సో ఇట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్. మీరు చేసేది కరెక్ట్, స్క్రిప్టెడ్ కాదండి, లేదా వీడియో కోసం చేసినవి కూడా కాదు. నేను పర్సనల్లీ ఫేస్ చేసిన సిచ్యువేషన్ నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. ఒక్కసారైనా మీరు ఈ 7 టిప్స్ని ఫాలో అయితే డెఫినెట్లీ మీ సోషల్ మీడియా లైఫ్ సేఫ్ అండ్ పీస్ఫుల్గా అవుతుంది. బెస్ట్ అండ్ యూస్ఫుల్ టిప్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి యాక్వర్డ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి అది హెల్ప్ఫుల్గా అవుతుంది. ఒక వీడియో మాత్రమే కాదు, ఒక్కొక్క అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉండడానికి ఒక చిన్న స్టెప్. లెట్స్ స్టే స్ట్రాంగ్, లెట్స్ స్టే సేఫ్ అండ్ లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్. బాయ్ బాయ్.